ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా మూడవ రోజు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమానికి క్యూ కట్టారు. సాధువులు, కోట్లాది మంది భక్తులతో కుంభనగర్ మరో ప్రపంచాన్ని తలపిస్తోంది. పవిత్ర స్నానాలతో ప్రయాగ్రాజ్ దేదీప్యమానంగా వెలుగుతోంది. తొలి అమృత్ స్నాన్ ఫెస్టివల్ వైభవాన్ని చాటుతూ 2 రోజుల్లో 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. తొలి రోజు 1.75 కోట్ల మంది, మలి రోజు మరో 1.38 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభ మహోత్సవ్కు దేశ విదేశాల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. గంగామాత స్మరణ, ఓం నమఃశివాయ నినాదాలతో త్రివేణి సంగమ స్థలి మారుమోగుతుంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభ కొనసాగుతుండటంతో కుంభనగర్ సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పొగమంచు, ఎముకలు కొరికే చలిని కూడా భక్తులు లెక్క చేయకుండా సంగమ స్నానాలు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. త్రివేణి సంగమంలో వివిధ అఖాడాల నుంచి సాధువులు సామూహిక స్నానాలు ఆచరిస్తున్నారు. ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని, ఈటెలు, త్రిశూలాలు చేతపట్టుకొని డమరుక నాదాల నడుమ వేలాది మంది సాధువులు పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు. ఇక ఈ మహాకుంభమేళా నగరం దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. భారతీయులే కాదు, విదేశీ భక్తులు సైతం ఇక్కడి సనాతన సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. సంగమంలో స్నానం చేసి నుదుటిపై తిలకం పూసుకొని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతున్నారు.